జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం, గ్రహగతుల్ని గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ గవ్వ ప్రశ్న ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాథమికంగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. గోచార వశాత్తు తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తోంది. అనుకున్నవి జరగట్లేదన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు ప్రత్యేకించి మీ జాతకంలో ఒక గొప్ప యోగం ఏర్పడబోతుంది. రవి బుధ సంబంధమైనటువంటి అనుగ్రహమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారికి మనం చూడొచ్చు. ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విలువలు పెరుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య తగువులు అవ్వచ్చు. జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో మీరు తీసుకునేటువంటి కఠినమైన